కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం రామేశ్వరంపేట సూరెంపాలెం గ్రామాల మధ్యలో బాలురు బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని అలాగే అక్కడ ఉన్న విద్యార్థులతో కలిసి మాట్లాడి వారి ఇబ్బందులు సమస్యలు తెలుసుకొని నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కె సతీష్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రధానంగా రామేశ్వరంపేట సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీ మొదలగు కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు సుమారు 10,000 మంది 5,000 నుంచి 8,000 రూపాయలు అద్దెలు కట్టుకుంటూ బిల్డింగ్లో ఉంటూ చదువులు సాగిస్తున్నారని ఆయన తెలిపారు। దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులపై ఇంత భారం పడుతుంది అంటే ప్రభుత్వం ఆలోచించాలని ఆయన తెలిపారు। గత ప్రభుత్వం ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టలేదని ఆయన అన్నారు। ఇక్కడ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించినట్లయితే అటు తల్లిదండ్రులకు భారం లేకుండా ఇటు విద్యార్థులు చదువుకుంటూ అభివృద్ధి చెందుతారని ఆయన తెలిపారు। అటు ప్రైవేట్ కాలేజీలు, హాస్టళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు। ఆ ఫీజులు కట్టుకోలేక బయటే ఉండిపోతున్నామని విద్యార్థులు తెలిపారు। ఈ విషయంపై భవిష్యత్తులో కార్యాచరణ నిర్మిస్తామని ఆయన తెలిపారు। పొత్తులో భాగంగా అధికారం చేపట్టిన జగ్గంపేట శాసనసభ్యులు వారు అలాగే జనసేన పార్టీ నాయకులు పెద్దలు స్పందించి దృష్టి పెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు మార్గాలు చూపాలని ఆయన కోరారు। నా పేరు కె సతీష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను। ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో సుమారు 10,000 మంది విద్యార్థులు అద్దెలకు హాస్టల్లో ఉంటున్నారు। ఇక్కడ రామేశ్వరంపేట సూరంపాలెం సంబంధించి ఆదిత్య యూనివర్సిటీ, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా మొదలగు అనేక కాలేజీలు ఉన్నాయి। ఇంచుమించు ఒక 20,000 మంది ఇక్కడ కాలేజీలో చదువుతున్నారు। ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు ఆలోచన దృష్ట్యా ఇక్కడ ప్రధానంగా ఒక జూనియర్ కాలేజ్ హాస్టల్, పెద్ద హాస్టల్ ఒక సుమారు ఇంచుమించు ఒక 5-6 వేల మంది పెట్టే హాస్టల్లో ప్రభుత్వం ప్రారంభించి ఇక్కడ విద్యార్థులకి లబ్ధి చేకూరుతారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం। ప్రధానంగా ఇక్కడ స్టూడెంట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ విద్యార్థులు ఎక్కువ శాతం ఉన్నారు అద్దెకు। వాళ్ళు ఒక్కొక్కరు ఇంచుమించు సంవత్సరానికి 60,000 నుంచి 70,000 ఈ అద్దెలకే కేటాయిస్తున్నారు। అందుకని ఈ సందర్భంగా మేము తెలియజేసింది ఏమిటంటే ప్రభుత్వం వారు స్పందించి జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు వారు అలాగే పెద్దలు జనసేన నాయకులు కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రామేశ్వరంపేటలో మెట్ట ఉంది, మెట్ట మొత్తం ఖాళీ చేసి ఉన్నారు। ఆ మెట్టలో మొత్తం సొదునైన ఖాళీ స్థలం ఉంది। ఆ ఖాళీ స్థలంలో బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ ఇక్కడ నిర్మిస్తే కనుక అందరికీ లబ్ధి చేకూరుతారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం।